రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో సిపిఐ జిల్లా జనరల్ బాడీ సమావేశం నిర్వహించగా ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సంపద సృష్టించి ప్రజలకు సంక్షేమ ఫలాలు అందిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు అప్పుల మీద అప్పులు చేస్తూ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో విఫలమయ్యారని ధ్వజమెత్తారు. ఎన్నికలు ఎలాగైనా గెలవాలనే దాంతో ఆయన తెలుసుకొని కూడా అలివిగాని వాగ్దానాలు చేశారు. ఇవాళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చూస్తే ఆయన ఈ వాగ్దానాలు ఏనాటికి కూడా అమలు చేయలేదని మాత్రం నేను గ్యారెంటీగా చెప్పాను. ఎందుకంటే ఇవాళ పెన్షన్ పెంచావు 4000 రూపీస్కి, మహిళలకు ఉచితంగా బస్సులు ఇవ్వగలిగావు, అవి చేయడం గగనంగా ఉంది. ఇవాళ నిరుద్యోగ వృత్తి ఇవ్వాలన్నా, ప్రతి మహిళకు 1500 రూపాయలు ఇవ్వాలన్నా, లేదా రైతులకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలన్నా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమాత్రం కూడా అనుమతించడం లేదు. కాబట్టి వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయలేని పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారిని ఎదురెత్తాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.